నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఒక మంచి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే బీఈఎల్ నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ ఉద్యోగంలో మొదటి అట్రాక్షన్ ఏంటంటే జీతం. అవును, కెరీర్ స్టార్టింగ్లోనే నెలకు 75,000 రూపాయలకు పైగా సంపాదించే అవకాశం ఇది. ఇంకో అదిరిపోయే విషయమేంటో తెలుసా? దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడిప్పుడే కాలేజ్ నుంచి బయటకొచ్చిన వాళ్లకి అంటే ఫ్రెషర్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, అసలు ఈ బీఈఎల్లో ఉద్యోగమంటే ఏంటి, ఎందుకింత స్పెషల్, ఆ సంగతేంటో ముందుగా చూద్దాం. బెల్ అంటే అదేదో మామూలు కంపెనీ అనుకుంటే పొరపాటే. ఇది ఏకంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక నవరత్న కంపెనీ. అంటే దేశంలోనే టాప్ ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. ఇక్కడ జాబొచ్చిందంటే అది దేశ రక్షణలో మనవంతు పాత్ర పోషించినట్టే. ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. పోస్టేంటి, జీతమెంతొస్తుంది, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం రండి. సో వాళ్ళు ఆఫర్ చేస్తున్న పోస్ట్ డిప్యూటీ ఇంజనీర్ E2 గ్రేడ్లో. ఇది ప్రస్తుతానికి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అయితే పనితీరు గనక బాగుంటే ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అవి గుర్తుపెట్టుకోండి. ఇక శాలరీ విషయానికొస్తే బేసిక్ పేనే 40,000 రూపాయలు. దానికి మళ్ళీ డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులన్నీ యాడ్ అవుతాయి కదా. అన్నీ కలుపుకుంటే చేతికి నెలకి దాదాపుగా 75,000 రూపాయలకు పైనే వస్తుంది. జీతం ఒక్కటే కాదు, బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ బేస్డ్ పే, గ్రూప్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి మెడికల్ ఫెసిలిటీస్, పీఎఫ్, పెన్షన్, ఇలా ఒకటా రెండా చాలా సౌకర్యాలున్నాయి. మరి ఇంత మంచి జాబ్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అర్హతలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, అర్హతలు చూస్తే ముందుగా ఎడ్యుకేషన్. మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి, లేదా దానికి సమానమైన బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా ఓకే. ఇక ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. ఏజ్ లిమిట్ విషయానికొస్తే 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఏజ్ని డిసెంబర్ 1, 2025 నాటికి లెక్కిస్తారు. గరిష్ట వయసులో కొన్ని కేటగిరీల వారికి సడలింపు కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్లకైతే 3 ఏళ్లు అంటే 31 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5 ఏళ్ల సడలింపుతో 33 ఏళ్ల వరకు అర్హులే. సరే, అర్హతలన్నీ ఉన్నాయనుకుందాం. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఎంపిక చేస్తారు? ఈ ప్రాసెస్ని కొంచెం జాగ్రత్తగా వినండి. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. పెద్ద కన్ఫ్యూషన్ ఏమీ లేదు. 2 స్టేజులు. మొదటిది ఒక రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ. అంతే. ఇక్కడ మార్కుల కేటాయింపు చూస్తే మొత్తం 100 మార్కులకుగాను రాత పరీక్షకే 85 మార్కులు కేటాయించారు. అంటే రిటర్న్ టెస్ట్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి కేవలం 15 మార్కులు మాత్రమే. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల బేసిస్ మీద ఒక్కో పోస్ట్కి 5గురిని చొప్పున షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ప్రాసెస్లో క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్క్స్ కూడా పెట్టారు. జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు కనీసం 35% మార్కులు తెచ్చుకోవాలి. అదే ఎస్సీ, ఎస్టీ లేదా దివ్యాంగులైన అభ్యర్థులైతే 30% మార్కులు సాధిస్తే చాలు. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాస్త శ్రద్ధగా వినండి. ఈ నోటిఫికేషన్ గురించి చాలామందికి తెలియదు. పైగా ఎగ్జామ్ సెంటర్లు కూడా లిమిటెడ్గా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్, మిస్ చేసుకోవద్దు. అన్నీ విన్నారు కదా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అయితే అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఏంటంటే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సంతకం, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10వ తరగతి మార్క్స్ మెమో, మీ ఇంజనీరింగ్ సెమిస్టర్ మార్క్షీట్లన్నీ, అలానే మీ కేటగిరీ వర్తిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లకి ఫీజు ఏమీ లేదు. వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు మాత్రం 472 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా బీఈఎల్ అఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ డిప్యూటీ ఇంజనీర్ పోస్ట్ కోసమున్న అప్లై లింక్ని క్లిక్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ ఆప్షన్తో రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్,
పోస్ట్ పేరు, మెకానికల్ అని మీ బ్రాంచ్, ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. వెంటనే మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. వాటితో లాగిన్ అయి మిగతా అప్లికేషన్ ఫామ్ మొత్తం నింపేసి మీరు రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ తెలుసుకున్నాం, బానే ఉంది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంతో తెలుసా? అదే, అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31. బాగా గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశమున్నా ఇలాంటి మంచి నోటిఫికేషన్లు మళ్లీ మళ్లీ రావు. అర్హత ఉన్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే అప్లై చేయండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.